హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు టిఫిన్ చేసుకుంటున్నామండి. ఏం టిఫినో చూపిస్తానండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా మేము ఈరోజు పేలాలు బూరుగులని కూడా అంటారు కదా, వీటిని కడిగి మేము వీటికి పోపు వేసుకుంటున్నామండి. దీనికి కావాల్సిన ఏంటి అంటే జీలకర్ర ఆవాలు వేసి గిన్నెలో ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర ఆవాలు గోలిన తర్వాత అలాగే కొంచెం మినపప్పు, శనగపప్పు, అలాగే పల్లీలు ఇవన్నీ మూడు కూడా వేసి వీటిని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఇలా ఎరుపు రంగు వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వీటిని మంచిగా గోలించుకోవాలి. గోలించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వీటిని కూడా మంచిగా నూనెలో గోలనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ ఇలా ఆయిల్లో మంచిగా వేపుకోవాలి. వేపుకొని మన పేలాలు ఉన్నాయి కదా, వీటిని మనకు కావాల్సినన్ని తీసుకొని వీటిలో నీళ్ళని పోసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలి. కడిగి ఒకసారి శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని వీటిని మళ్ళీ నీళ్ళు పోసుకొని మనం ఈ పోపు అయ్యేంతలోపు దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని ఈ పేలాలు అనేటివి నీళ్ళు లేకుండా పిండుకొని వీటిలో వేసుకోవాలండి. ఇవి చాలా బాగుంటాయి. మనకు ఎటువంటి టెన్షన్ లేకుండా తొందరగా అయిపోతుందండి. 5-10 నిమిషాలలో పిల్లలకు స్నాక్స్ కానీ టిఫిన్ కానీ పొద్దున పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఇలా తయారు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది మెత్తగా కావండి, ఎందుకంటే మనము తొందరగా నీళ్లు పడేసుకొని వేసుకుంటాం కదా. ఇవి మెత్తగా ఏం కాదు, మామూలుగా మనము తడెట్టుకులు అయితే వేసుకుంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా నీళ్ళు మొత్తానికి ఏం లేకుండా ఇట్లా వాటిని ఒత్తుకొని పిండుకొని వేసుకోవాలండి. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉసుక అనేది అడుక్కుపోతుంది. అందుకే ఒకసారి తిని మనం శుభ్రంగా కడుక్కోవాలి ముందుగానే. ఇవి మనం వాటికుల్లా కొన్ని వేసుకుంటే సరిపోదు, మనకు తగినన్ని కొంచెం ఎక్కువనే తీసుకుంటే తడిసి తక్కువ అవుతాయండి. తింటే మాత్రం చాలా సూపర్ టేస్ట్ ఉందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.